Sri P. Ravichandra, SP Octopus, other dignitaries, dear friends, good morning to you all. It is with great enthusiasm and pride that I welcome you all to our much-awaited Sports Meet 2024. Today, we come together to celebrate the spirit of sportsmanship, determination and teamwork values that not only define the world of sport but also inspire us in every aspect of life. Once again, a special welcome to our distinguished chief guest, Srimati B. Rajakumari ma'am, and other respected dignitaries, and most importantly, our talented athletes who are all ready to showcase their skills and hard work. This event is not just a competition, but a platform to test limits, embrace challenges, and foster camaraderie. It is a day to cheer for one another, learn from victories and setbacks, and uphold the true essence of fair play. As we begin this exciting day, let us remember success lies not only in winning, but in giving our best effort with courage and integrity. I extend my gratitude to each and everyone who has contributed to making this event possible, from the organizing committee to the last man. Your dedication is the backbone for today's program. Let us make this day to remember filled with energy, passion, and memorable moments. Once again, a hearty welcome to each and every one of you. Let's the game begin. Thank you. అందరికీ శుభోదయం. అంగరంగ వైభవంగా అలరించినటువంటి మైదానంలో అరుణారుణ కాంతులతో విరజిల్లుతున్నటువంటి వేదికపై మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రత్యేక అతిథి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం గాయించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి శ్రీయుతులు మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫైర్ సర్వీసెస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీమతి బి రాజకుమారి గారు ఐపీఎస్ డిఐజీ గారికి, అదేవిధంగా ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ కమాండెంట్ శ్రీ నగేష్ బాబు గారికి, ఇతర అతిథులకు, ఆహుతులకు, బెటాలియన్ 34వ వార్షిక క్రీడల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిపాలనా కార్యక్రమంలో అనునిత్యం బిజీగా ఉంటూ ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ గారికి అన్ని బెటాలియన్ల పరిపాలనలో సహకరిస్తూ సరైన సూచనలు చేస్తూ అహర్నిశలు తనమొలకలై ఉంటూ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ బెటాలియన్ 34వ వార్షిక క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, తమ అమూల్యమైన సందేశంతో క్రీడా స్ఫూర్తిని రేకెత్తింపజేసినటువంటి ఈ క్రీడల ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన ప్రియతమ డిఐజీ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ గారికి, బెటాలియన్ అధికారులు, కమాండెంట్ గారు, సిబ్బంది అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ క్రీడల నిర్వహణకు ముందుండి సరైన సలహాలు, సూచనలు చేస్తూ నిర్వహణా ఖర్చులకు వెనకాడని నైజంతో మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించిన మరియు ప్రోత్సహిస్తూ ఈగల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యాంపెయిన్స్లో క్షణం తీరిక లేకుండా విధులలో బిజీగా ఉంటూ కూడా క్రీడా ప్రారంభోత్సవాలకు ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బ్యాక్ బోన్గా వ్యవహరిస్తున్నటువంటి మా డైనమిక్ కమాండెంట్ శ్రీ కె నగేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి అసిస్టెంట్ కమాండెంట్స్, ఇతర ఆఫీసర్స్ అయినటువంటి శ్రీ పివి హనుమంత్ గారు, అసిస్టెంట్ కమాండెంట్ డి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్ యు రవి గారు, ఆర్ఐలు జి రవి, సురేష్, శ్రీనివాస్, వెంకట్రావు, చౌదరి, వెంకట్రావు, సుశీల్ ప్రశాంత్, యేసుదాసు, విఎల్ చంద్రశేఖర్, రాములు, కె దాస్, ఏ సతీష్, బి సుబ్బారావు, ఆర్ లాలు, ఓబుల్ రెడ్డి, చంద్రబోస్, వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు, ఎం చాణిక్య ఆర్ఎస్ఐ, అదేవిధంగా ఆర్ఎస్ఐలు మన్మథ కుమార్, నాగభూషణం, ఎస్ వెంకట్రావు, గోవిందయ్య, సీతారాము, సురేష్ బాబు,
వాజీద్ హుసేన్, హరికృష్ణ, అదేవిధంగా ఏఆర్ఎస్ఐ 343 శివాజీ గణేష్, అట్లా శివప్రసాద్ 753, ఏఆర్ఎస్ఐ వై శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ 1373 సదాశివరావు, 187 బి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు, పీసీ 368 జి రాజేష్, 716 రాజు, అదేవిధంగా 1379 కైలాష్, అదేవిధంగా 762 రాజు. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక వారిని కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడానికి మన ప్రీతం ముఖ్య అతిథి గారి నుంచి పర్మిషన్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.